హరే కృష్ణ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మళ్ళీ గోమాత గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇంకో వీడియోలో. ఈ వీడియో ద్వారా మొన్న నేను చేశాను గోమాత గురించి ఒక వీడియో. దాంట్లో నేను గోమాత యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాను, కానీ గోమాతని ఎలా రక్షించుకోవాలి, మనం ఎట్లా గోమాతని వీధుల్లో వదిలేస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా కొన్ని చెప్పాలనుకున్నాను, కానీ దాంట్లో కుదరలేదు. ఈ వీడియోలో నేను ఆ విషయాలన్నీ చెప్తాను. ఇప్పుడు మనకి ప్రతి ఇళ్ళల్లో చాలామంది కుక్కల్ని పెంచుకుంటుంటారండి. ఆ కుక్కలు కూడా కొన్ని వేలు పెట్టి కొని పెంచుకుంటుంటారు కుక్కలు. కానీ ఒకప్పుడు మనం చూసినట్లయితే ఫార్మర్స్ అంటే రైతులు వాళ్ళ ఇళ్ళల్లో పశువులు ఉండేటువంటివి, పాడి పశువులు ఉండేటువంటివి, గోమాతలు, ఎద్దులు, బసవన్నలు ఉండేటువంటివన్నీ. ఇప్పుడేమో అవన్నీ లేవండి. ఇప్పుడు గోవులు అనేటువంటివి అన్నీ కూడా బయట రోడ్ల మీద వదిలేస్తున్నారండి. ఇళ్లల్లోనేమో కుక్కల్ని పెంచుకుంటున్నారండి. అసలు కుక్క అనేటువంటిది వీధిలో ఉండాలి, గోవు అనేటువంటిది ఇంట్లో ఉండాలండి. గోవుని మనం సంరక్షించుకోవాలి. కానీ అటువంటి గోమాతని ఇప్పుడు మనం రోడ్లో వదిలేస్తున్నాం. పాపం వాటికి తిండికి దిక్కు లేక, పాపం అవి ఎవరు పెట్టేవాళ్ళు లేక షాపుల ముందుకు వెళ్ళి నిల్చుంటే వాళ్ళు ఏమైనా పెడతారేమో అనే పాపం అవి ఆకలితో వస్తే నీళ్లు చల్లి వాటిని తరిమేసి నెట్టేసి చాలా దారుణం అండి. అట్లాంటి పరిస్థితులు చూస్తే నాకు చాలా బాధేస్తుంది. రోడ్డు మీద చిత్తు కాగితాలు, కవర్లు, చెత్త కుప్పల దగ్గర, పెంట కుప్పల దగ్గర గోమాతలు ఆహారం లేక పాపం అవన్నీ ప్లాస్టిక్ కవర్లన్నీ తిని వాటి యొక్క కడుపులో ఆ చెత్త పేరుకుపోయి ఎంత ప్రమాదం అండి, అది విషం అండి ప్లాస్టిక్ కవర్లు. దయచేసి ఎవరు ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్లు బయట పడేయద్దండి, అది విషం అండి ప్లాస్టిక్ కవర్స్. కాబట్టి అటువంటి గోమాతని ఈ రోజున మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, రోడ్డు మీద వదిలేస్తున్నాం. కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటున్నాం. కుక్క వీధిలో ఉండాలి. కుక్కకి నువ్వు ఆహారం, వీధిలో ఉన్న కుక్కలకి ఆహారం పెట్టుకోవాలి. కుక్క అనేటువంటిది విశ్వాసం గల జంతువే, కాదని ఎవరు అనలేదు. కుక్క అనేటువంటిది మన ఇంటి మీదకి వచ్చేటువంటి ఎవరైనా అపరిచిత వ్యక్తుల్ని చూసి, దొంగలు ఇలాంటి వాళ్ళ నుంచి మనల్ని అలర్ట్ చేస్తాయి కుక్కలు వీధిలో ఉండాలి, గోమాత ఇంట్లో ఉండాలి. కానీ ఇక్కడ మనం గోమాతని వీధిలోకి నెట్టేసాం, కుక్కల్ని పెంచుకుంటున్నామండి. దయచేసి మీరు గోమాతల్ని రక్షించుకోవాలి, గోవుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఒకప్పుడు ఎన్నో గోవులు ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా మనం చూసినట్లయితే ఎన్నో గోవుల్ని, పాలిచ్చే గోవుల్ని, పాడి గోవుల్ని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నారండి కబేలాలకి. వాళ్ళని అడ్డుకోవడానికి మన గోరక్షకులు ఎంత శ్రమపడి పట్టుకొని ఆ వెహికల్స్ని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి, అసలు ఆ వెహికల్కి లైసెన్స్ ఉందా, నెంబర్ ప్లేట్ ఉందా, పర్మిట్ ఉందా, లారీకి అన్నీ చెక్ చేసి పోలీసులకు పట్టిస్తే, ఎవరైతే తరలిస్తున్నారో గోవుల్ని కబేలాలకి, వీళ్ళు పెద్ద వాళ్ళతో మాట్లాడించి పోలీసుల నుంచి మళ్ళీ వాళ్ళని విడిపించేసి, వీళ్ళ మీద ఎవరైతే ఈ గోవుల్ని కాపాడేటువంటి గోరక్షకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి. వాళ్ళకి సపోర్ట్గా మన వాళ్ళు ఎవరు పోవట్లేదండి. గోవులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. అలాంటి గోరక్షకులకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. మనం కూడా గోమాతను కాపాడుకోవాలి. మనం వాళ్ళలాగా మనం పోరాడి గోవుల్ని వీళ్ళ చేతుల్లోంచి విడిపించేంత మనకి లేదండి. కనీసం మనం కనీసం గోవుల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, గోవుల్ని కాపాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేసినా గోవుల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ప్రతి ఒక్కరు స్తోమత ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు ఒక గోమాతని మీ సెల్లార్లోనూ కింద పెట్టుకోండి. గోవుని పోషించండి ఖచ్చితంగా. అలా చేయలేని వాళ్ళు గోవుల యొక్క ప్రొడక్ట్స్, నేను చెప్పాను ఇదివరకు వీడియోలో, గోమాత ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ప్లస్ మన గోమాతను మనం రక్షించుకున్న వాళ్ళు మొత్తం కనీసం ఈ పనైనా చేద్దాం మనం. అలాగే గోవుని రక్షించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గోశాలలు ఏవైతే నిర్వహించబడేటువంటి ఉన్నాయో వాటికి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయండి. కనీసం మనం ఈ పనైనా చేద్దాం. మనం ఇది కూడా చేయకపోతే మన గోమాతను భవిష్యత్తులో మనం చూసుకోలేము. చాలా దారుణంగా చంపుతున్నారు. కొన్ని వేల గోమాతలు రోజుకి బలైపోతున్నాయండి నిర్దాక్షిణ్యంగా. కాబట్టి మన గోమాతను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. గోమాత సకల దేవతా స్వరూపిణి. గోమాత రక్తం భూమికి మంచిది కాదు. గోవు లేకపోతే వర్షాలు పడవు. గోమయం ద్వారానే భూమి అనేటువంటి సారవంతమవుతుంది. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కలుషితమైన ఆహారమే.
మంచిది కాదు ఆహారం, అంత పాయిజన్. గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మయంతోనే భూమిలో సారం పెరుగుతుందండి. ఇక ఏ జంతువు యొక్క మలం మూత్రాల్లో లేనటువంటి విశేషత గోమయంలో అంత పవిత్రత ఉందండి. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుందండి. గోవు దేవాలయం కంటే పవిత్రమైంది. గోవు దేవాలయానికైనా మైలు ఉంటుందేమో కానీ గోవుకి మైలు ఉండదండి. గోవు అంత పవిత్రమైనది, గోశాల అంత పవిత్రమైనది. అందుకే మనం ఏదైనా యజ్ఞం యాగం చేసేటప్పుడు ముందుగా గోమయంతో అల్లుతారండి, కింద పేడ నీళ్ళు చల్లుతారండి. ఎందుకు? అక్కడ శుద్ధి చేయడానికండి. కాబట్టి అసలు గుడి వంటి దైవం ఉండే గుడి, దేవాలయము అపవిత్రం అయితే, మైలైతేనే సంప్రోక్షణ చేస్తారండి. అది దేంతో చేస్తారో తెలుసా? పంచద్రవ్యాలతో చేస్తారండి. గోవు నుంచి వచ్చిన పంచద్రవ్యాలతో శుద్ధి చేస్తారండి. మనం ఇంట్లో కూడా ఏదన్నా మైలు జరిగినా పసుపు నీళ్ళు లేదా ఆవు యొక్క గోమూత్రంతో శుద్ధి చేసుకుంటారండి. అంత పవిత్రమైనదండి గోమాత. అటువంటి గోమాతని ఈరోజు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు కళ్ళ ముందు. రోడ్డు మీద పాపం గోమాత ఆకలితో అలమటిస్తుంది. ఆహారం పెట్టండి, గోవుని రక్షించండి దయచేసి. నేను చెప్పినటువంటి 3 పనులు చేయండి, చేయగలిగినటువంటి వాళ్ళు. మన గోమాతను మనం రక్షించుకుందాం దయచేసి. ఇదందరూ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. జై గోమాత.